హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సుల్లా ట్యూటోరియల్స్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసినట్లు ఏపీ లాస్ట్కి సంబంధించిన 2025కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే లాస్ట్ డేటు, అలాగే ఫ్రీ సెక్షన్ కూడా మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ లాస్ట్కి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే దీంట్లో ఎన్ని మార్క్స్కి క్వశ్చన్స్ వస్తాయి, ఎంత టైం ఉంటుంది మనకి ఈ ఎగ్జామ్ ఆఫ్లైనా ఆన్లైనా, కంప్లీట్ డీటెయిల్స్, ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్కి, అలాగే రిలేటివ్స్కి ఎవరైనా లా ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనం ఇంతకుముందు చేసిన వీడియో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు చూడకండి, ఖచ్చితంగా చూడండి. సో ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఇది కేవలం మనం మాట్లాడుకునేది 3 years వైడిసి అలాగే 5 years డిగ్రీ కోర్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ఎల్ఎల్ఎం సంబంధించిన వీడియో అయితే ఇందులో రాదు. వీలైతే నేను లాస్ట్లో మనకి వీడియో టైం సరిపోతే ఖచ్చితంగా దాన్ని కూడా చెప్తాను. మీరు ఒక ఎల్ఎల్ఎం ఆస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా కాల్ చేయండి. నేను మీకు ప్రతి ఒక్కరు కూడా నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. ఎట్లాదమ్మా ఖచ్చితంగా ఎల్ఎల్ఎం గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇకపోతే 3 years డిగ్రీ ప్రోగ్రామ్, 5 years డిగ్రీ ప్రోగ్రాము ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండదంటే దీంట్లో దాదాపుగా 3 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ టోటల్గా 120 మార్క్స్కి అయితే ఉంటుంది. 90 minutes ఆఫ్ టైంలోనే మీరు ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ ఆఫ్లైనా ఆన్లైనా అనుకుంటే ఈ ఎగ్జామ్ ఆన్లైన్ బేస్డ్, దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సిబిటి అని అనుకోండి, ఓకేనా? సిబిటి టెస్ట్. సో అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 3 పార్ట్స్గా 120 మార్క్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది. సో పార్ట్ ఏలో ఏ క్వశ్చన్స్ వస్తాయి, దేనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి సార్ అనుకుంటే పార్ట్ ఏకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే 10 to 15 క్వశ్చన్స్ అయితే జీకే అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, అలాగే 15 to 20 కానీ 15 నుంచి 10 నుంచి 20 క్వశ్చన్లు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. సార్ మెంటల్ ఎబిలిటీ ఏంటి అంటే బేసిక్ నాలెడ్జ్ అనమాట. కోడింగ్, డీకోడింగ్, అన్లాగింగ్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్, అలాగే ఇంకపోతే బ్లడ్ రిలేషన్స్, ఇలా చిన్న చిన్న అంశాల గురించి అడగడం జరుగుతుంది. అంటే దాదాపు ఒక 10 నుంచి 20 క్వశ్చన్లు అడుగుతారు. సో జీకేలో కూడా 10 నుంచి 20 క్వశ్చన్. సో అప్రాక్సిమేట్గా మనకి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఇక్కడ 120 క్వశ్చన్స్ అయితే ఒక్కొక్క క్వశ్చన్కి 1 mark అనమాట. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి మనకి అంటే ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఇది కూడా మీ అందరికి కూడా గుర్తు చేసే విషయం ఏంటంటే ఏపీ లా సెట్లో కానీ పీజీఎల్ సెట్లో కానీ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో ఇకపోతే నెక్స్ట్ పార్ట్ బి దేని గురించి అడుగుతారు అంటే కరెంట్ అఫైర్స్, అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న అంశాలు. సో ఏమేమి ఉన్నాయి అనేది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన 30 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ 30 క్వశ్చన్స్ కూడా ఈచ్ క్యారీస్ 1 mark. సో పార్ట్ సి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అందరూ కూడా ఖచ్చితంగా స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. పార్ట్ సి అనేది స్టడీ ఆఫ్ లా, లేదంటే స్టడీ ఆఫ్ లీగల్ కానీ, స్టడీ ఆఫ్ లీగల్ యాప్టిట్యూడ్ కానీ, ఈ లాకి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాంట్రాక్ట్స్, చిన్న చిన్న క్వశ్చన్స్, పొలిటికల్ సైన్స్కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో 3 years వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి సార్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ఇలా క్వశ్చన్స్. అలాగే 5 years వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క పొలిటికల్ సైన్స్లో, సివిక్స్లో, అలాగే జనరల్ నాలెడ్జ్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, వీళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో అవన్నీ కూడా MCQsలో కూడా మీకు అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇన్ కేస్ యువర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే వెల్ అండ్ గుడ్, మీకు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ఈ 15 marks దగ్గర మీకు ప్రాబ్లం ఉంటుంది. సో ఇక్కడ 60 marks అనేది స్కోరింగ్ సబ్జెక్టు. టోటల్గా చూసుకున్నట్లయితే 120 marks దీని ఎగ్జామ్ ఉంటుంది. 90 minutesలో రాయాలి. చాలామంది అనుకుంటారు 120 marks అంటే 1.5 hour కానీ 3 hours ఆఫ్ టైం ఉంటుందని. సో దయచేసి ఆ భ్రమలో ఉండకండి. 90 minutes ఆఫ్ టైమే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ రాబోయే కాలంలో మనం ఈ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలనే వీడియోస్ కూడా నేను చేస్తాను. టైం మేనేజ్మెంట్ గురించి ఒక వీడియో ప్రత్యేకంగా చేస్తాను, కొద్దిగా టైం తీసుకొని. ఈ స్కోరింగ్ దీంట్లో 100+ కానీ 90+ స్కోర్ ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అంటే మన టైం మేనేజ్మెంట్ వీడియోలో ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది సార్ అని అనుకుంటే మనకి ఓసీ అలాగే బీసీ వాళ్ళకి 35%, అంటే అవుట్ ఆఫ్ 120 మీకు 42 marks అయితే రావాల్సి వస్తుంది. ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్కి 0 marks వచ్చినా కూడా
క్వాలిఫై అవుతారు. సో వాళ్ళు జస్ట్ అటెండ్ చేసినా కూడా వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మన్సూర్ ట్యూటోరియల్స్ కాంటాక్ట్ అవ్వండి. మనం మన్సూర్ ట్యూటోరియల్స్ తరఫున స్టూడెంట్స్కి ఏం చేయబోతున్నాం అంటే పార్ట్ సి, పార్ట్ బి, పార్ట్ ఏ 3 పార్ట్లలో ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసి ఈ పార్ట్స్లో ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు, అలాగే ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ కూడా మనము అందరికీ స్టూడెంట్స్కి ఒక మెటీరియల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు కడప ప్రాంతాల్లో ఉన్నట్టయితే మీరు ఆఫ్లైన్ క్లాస్లో కూడా మనం చేరొచ్చు. నేను దాని డీటెయిల్స్ కూడా కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ షేర్ చేస్తాను, లేదంటే నాకు వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా మీకు డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. ఎవ్రీడే ఇన్ కడప ఏం అకాడమీలో 5 to 8 మనం ఏపీ లా సెట్, పీజీఎల్ సెట్ సంబంధించిన క్లాసెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. వెరీ రీజనబుల్ ప్రైస్లో అందరు కూడా ఫ్రీ స్ట్రక్చర్, కంప్లీట్గా 60 days అంటే 40 to 60 days ఈ క్రాష్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇది కాకుండా అంటే అవుట్ ఆఫ్ కడప ఉండే స్టూడెంట్స్ కానీ ఎవరైనా వ్యూవర్స్ చూస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా నేను ఆన్లైన్లో కొన్ని మెటీరియల్ అయితే సప్లై చేయడం జరుగుతుంది. సో దానికోసం మీరు ఖచ్చితంగా మన్సూర్ ట్యూటోరియల్స్ సంప్రదించండి. ఖచ్చితంగా నేను మీ అందరికి హెల్ప్ చేస్తాను. ఇకపోతే LLM లాస్ట్ కాన్సెప్ట్. LLMలో టోటల్గా 120 మార్క్స్ ఉంటుంది. సో 40 మార్క్స్ వచ్చి కాన్స్టిట్యూషన్ లా నుంచి అలాగే జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి ఉంటుంది. సో దీనికన్నా ఎక్స్టెంట్ మీకు కావాలి అనుకుంటే LLMకి సంబంధించిన ఎక్స్టెన్షన్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి, లేదా పర్సనల్గా వాట్సాప్లో చేసినా కూడా నేను LLMకి సంబంధించిన వీడియో కూడా మీ అందరికి కూడా చేసేదానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సూర్ ట్యూటోరియల్స్. ఈ ఏపీ లా సెట్ కానీ పీజీఎల్ సెట్ పైన ఇంకేమైనా నేను డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎనీ టైం నాకు వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సూర్ ట్యూటోరియల్స్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన్సూర్ ట్యూటోరియల్స్ అండ్ share to our friends and family members and relatives. Thank you. Bye bye. Have a nice day.